ఒక మిడ్-30s లో ఉన్న ఒక అమ్మాయి కన్సల్టేషన్ కోసం అని వచ్చింది. సో వారు తనకు స్లీప్ ప్రాబ్లం ఉందని చెప్పడము, మేజర్ గా స్లీప్ ప్రాబ్లం అనగా ఏమిటి అని అంటే ఒక పీడకల. వన్ ఆఫ్ ద సైకలాజికల్ టెక్నిక్స్ నేను వారితో చెప్పింది ఏమిటి అని అంటే, పొద్దున్న లేవగానే మిడిల్ ఆఫ్ ద నైట్ డ్రీమ్ నుంచి లేవగానే వెంటనే తన డ్రీమ్ లో ఉండే కాంటెంట్ ని ఒక పుస్తకంలో రాయమని చెప్పడం నేను మొదలు పెట్టాను. సో షీ స్టార్టెడ్ రైటింగ్ హర్ డ్రీమ్. అయితే నేను వారికి చెప్పింది ఏంటంటే, ఇవాల్టి నుంచి ప్రతిరోజు పడుకునే కన్నా ముందు ఎండింగ్ ఆఫ్ ద డ్రీమ్, క్లైమాక్స్ ఆఫ్ ద డ్రీమ్ ని మాత్రము మీకు నచ్చినట్టు రాయండి అని అన్నారు. వారు రాసింది ఏమిటి అని అంటే, ఒక షాడో వచ్చి తన నిద్ర నుంచి లేపుతోంది. తను ఒక కారిడార్ వైపు, ఒక చీకటి కారిడార్ వైపు పరుగులెత్తుతోంది. సడన్ గా తను అక్కడి నుండి తిరిగి, హే ఇది నా డ్రీమ్ కదా, నువ్వు అసలు ఎవరు అని తను పుస్తకంలో రాసింది. అండ్ షీ సేస్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ హర్ స్లీప్. జస్ట్ రాయడం వల్ల నా డ్రీమ్, ఇది నా కళ అని గుర్తించగలగడము, ఆ సినారియోని తను ప్రశ్నించగానే సడన్ గా తను గమనించింది ఏమిటి అని అంటే, ఆ భయంకరమైన ఒక షాడో సడన్ గా డిసపియర్ అయిపోయి ఒక చిన్న పాపలాగా అయిపోయి వచ్చి తనను హగ్ చేసుకున్నది. అండ్ దట్ వాస్ ద లాస్ట్ డే దట్ షీ హ్యాడ్ హర్ డ్రీమ్.